దోసుకుపోయే పరిస్థితి ఉంది. ఒక పక్కనేమో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు, ఇంకో పక్కనేమో కృష్ణానదిని వాళ్ళు ఆడ ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు. ఇది కరెక్ట్ వైఖరి కాదు. దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం నేను అనేక మార్లు చెప్పిన మన నాగార్జున సాగర్ డ్యామ్ని వీళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చిండ్రు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జున సాగర్లో అంటే 2 నుంచి 3 నెలలు పడుతుంది. వీళ్ళు కేఆర్ఎంబీకి రాయాలి, కేఆర్ఎంబీ ఇంకెవరికో రాయాలి, అక్కడ నుంచి పర్మిషన్ రావాలి. అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్లు వస్తున్నాయి, పర్మిషన్లు రానటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద కూడా తక్షణం స్పందించాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ మన జరగబోతూ ఉన్నది హైదరాబాద్లో. కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో, ఈ వారంలో జరుగుతున్నది. నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు, వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది, మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది. మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ జాగృతి పదే పదే చెప్పిన విషయం మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీళ్ళ విషయంలో ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణకు అడ్వైజరీగా పెట్టుకున్నప్పటి నుంచే ఈ ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి. వారిని తక్షణమే తొలగించండి. వారికి మన తెలంగాణ మీద ప్రేమ ఎందుకుంటుంది, కనీసం మీకుందని మీరు నిరూపించుకోండి, మీరు ఆలోచన చేయండి, కృష్ణానదిని కాపాడండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి కృష్ణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు తమ్మిడిహట్టి డిఫరెంట్ ఇష్యూ, అది గోదావరి నది వాళ్ళు కట్టాలనుకుంటున్నారు, దాని మీద కూడా పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఇవాళ ఇంపార్టెంట్ ఇష్యూ కృష్ణ. మీరు అన్నట్టు వాళ్ళు చెప్పకపోవడం ఏం లేదు, బాజాప్తా కర్ణాటకలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళు 70,000 కోట్లు ఫేజ్ వైజ్గా ఎట్లా రిలీజ్ చేస్తామని ఫండ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఫేజ్ వైజ్ ఎట్లా చేస్తామని కూడా వాళ్ళు ప్రాపర్ ప్రణాళిక రూపొందించుకొని క్యాబినెట్ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పిన తర్వాత నిర్ణయం జరగలేదు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా మీ మహబూబ్ నగర్ బిడ్డలకు, నల్గొండ బిడ్డలకు వాళ్ళకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు సీఎం గారు ఏమన్నారు అన్నది నాకు తెలియదు, కానీ తెలంగాణ